అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. ప్రతిపక్షాలకు అసలు అవకాశం కల్పించడం లేదన్న ఆయన టీడీపీ సభ్యులు మాట్లాడేందుకు ప్రయత్నించగా స్పీకర్ సస్పెండ్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరితో మా ప్రతినిధి మల్లికార్జున ఫేస్ టు ఫేస్. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ రోజు రెండో రోజు కూడా ఎలాంటి వ్యూహాలతో టీడీపీ ముందుకు వెళ్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు టీడీపీ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. సార్, ఎలా ఉండబోతుంది ఈరోజు? నిన్న కూడా మీరు గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ఏడు నుంచి నిరసనగా వెళ్ళారు. అక్కడ నిరసన తెలియజేసిన పరిస్థితి, బాయ్కాట్ కూడా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది సార్ గవర్నర్ ప్రసంగం? గవర్నర్ గారి ప్రసంగంలో అన్ని అవాస్తవాలు ఉన్నాయి, వాస్తవాలు లేవు. గవర్నర్ గారు అబద్ధాలు చెప్పించారు, గోబెల్స్ ప్రచారం చేయించారు. దానికి నిరసన చెప్పాము మేము. బయట వాకౌట్ చేయడానికి కూడా అసలు ఎక్కడ పొంతం లేని అంకెల్ గారడి మాత్రం చేసింది ప్రభుత్వం. 4.5 ఏళ్లుగా 5 సంవత్సరాలు, దాదాపు 2 నెలలు ఈ ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ప్రజలు ఇక్కట్ల బాలైపోతున్నారు. ధరలు పెరిగిపోయినాయి, పన్నుల భారం పెరిగిపోయింది. 1,80,000 కోట్లు పెనుభారాన్ని ప్రజల మీద రుద్దాడు ఈ ముఖ్యమంత్రి గారు. అధికారంలోకి రాకముందు ఎన్నో వాగ్దానాలు చేసి ధరలు తగ్గిస్తాను, కరెంటు రేట్లు తగ్గిస్తాను అన్నీ చెప్పిన పెద్ద మనిషి కరెంటు రేట్లు 4 సార్లు పెంచాడు. ట్రోప్ ఛార్జీల పేరుతో బాదులే చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఆర్టీసీ రేట్లు పెంచేశాడు. పరోక్షంగా ప్రత్యక్షంగా పన్నుల భారం పెంచాడు. రిజిస్ట్రేషన్ ఛార్జీల దగ్గర నుంచి మైనింగ్ సెస్ల దగ్గర నుంచి అన్నీ పెంచేశాడు. నిత్య జీవితావసర వస్తువులు ధరలు ఆకాశానికి వెళ్ళిపోతున్నాయి. ఒకవైపు రైతులకేమో గిట్టుబాటు ధరలు లేవు. రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి దిక్కు దివాణం లేకుండా పోతుంది. ఈ ప్రభుత్వం అలాగ ప్రజల్ని తీవ్ర ఇక్కట్లకు గురి చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు నష్టపోతూ ఉన్నారు. ఉద్యోగస్తులు ఒకవైపు నష్టపోతూ ఉన్నారు, సామాన్యుడు ఒకవైపు నష్టపోతున్నాడు. భవన నిర్మాణం కుదిరిపోయింది. రాష్ట్ర సంపద అంతా ఇతర రాష్ట్రాలకు తరలిపోయే పరిస్థితి వచ్చింది. పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవు, నిరుద్యోగం తాండవిస్తూ ఉంది. ప్రభుత్వం సమాధానం చెప్పే పరిస్థితి లేదు. 10,36,000 కోట్ల రూపాయలు ఇవాళ అప్పు తెచ్చింది ప్రభుత్వం ఇప్పటికీ. మరి ఈ సంవత్సరం రాబోయే 4 నెలలు ఎంత తెస్తారు తెలియదు. అంటే దాదాపుగా 11 లక్షల కోట్ల రూపాయల అప్పు పెనుభారం మన ఎత్తినేస్తుంది. ప్రతి తలసరి ఆంధ్రప్రదేశ్ పౌరుల మీద 2,05,000 రూపాయలు ఒక్కొక్క తల మీద అప్పు భారం పెరుగుతోంది. అప్పులు ఎలా తీర్చాలో తెలియదు. తెచ్చిన అప్పులు వడ్డీలు ఎవరు కడతారు? ఏమైపోతుంది? గాలికి పోయిన పేలపిండిలాగా నువ్వు తెచ్చిన 7 లక్షల కోట్ల పైచీలకు అప్పు ఏం చేసావో చెప్పలేని దౌర్భాగ్యస్థితిలో ఉన్నావు. ఈరోజు ఎలా ఉండబోతుంది సార్? రెండో రోజు కూడా అసెంబ్లీ ప్రారంభం కాబోతా ఉంది. ఈరోజు ఏ కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నారు? అసెంబ్లీ ఎలాంటి వ్యూహాలు అనుసరించబోతా ఉన్నారు? దురదృష్టం ఏంటంటే ఇది ఒక చట్టసభలాగా నడవటంలా. ఇది ఆయన జాగీర్దార్ లాగా, జగన్మోహన్ రెడ్డి గారు జాగీర్దార్ లాగా, ఆయన ఒక సామ్రాజ్యాధిపతిలాగా నడుస్తూ ఉంది. అసెంబ్లీ స్పీకర్ గారికి వెన్నెముక లేదు. పాపం ఆయన ముఖ్యమంత్రి గారు గీసిన గీటు దాటే పరిస్థితిలో లేదు. ఆయన పదవి ఉంటుందో ఉండదో మాకైతే తెలియటంలా. మాకు ఒకటే, ఇవాళ ప్రజా సమస్యల మీద ప్రతిపక్షానికి కూడా అవకాశం ఇవ్వాలి, మాట్లాడనివ్వాలి, మైకులు ఇవ్వాలి, టైం కేటాయించాలి. ఏది చేయడు, మొత్తుకున్నా ఇవ్వడు. అదేమంటే బయటకు గెంటేయటం. మైక్ మొత్తం శాసనసభ ప్రాంగణాన్ని కంట్రోల్లో పెట్టి వేలాది మంది పోలీసులను పెట్టి ఎమ్మెల్యే లోపలికి వెళ్తున్నా కూడా అడ్డుకునే దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారికి ప్రాణభయం పట్టుకుంది. వేలాది మంది పోలీసులు ఉంటే కానీ బయటకు వెళ్ళిన దౌర్భాగ్యస్థితిలో ఆయన ఉన్నాడు. ఇవాళ మేము ఒకటే చెబుతున్నాం, అసెంబ్లీలో మాట్లాడినివ్వండి. మేము చెబుతాం, విమర్శలు ఉంటే సద్విమర్శ చేస్తాం, నిర్మాణాత్మక సూచనలు చేస్తాం అనుభవంతో. దాన్ని కూడా స్వీకరించే విధానం లేకపోతే ఎలాగా? అదేమంటే బయటకు గెంటేయండి, అదేమంటే బయటకు గెంటి. అసలు ఏనాడైనా ఈ 5 సంవత్సరాలు, దాదాపుగా 5 సంవత్సరాల్లో ప్రజా సమస్యల మీద చర్చించారా, స్పందించారా, అవకాశం ఇచ్చారా మీరు? ఇవన్నీ కూడా ఆలోచించినప్పుడు ఇది చట్టసభ కాదు, చట్టుసభగా మారిపోయింది. ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ప్రజా సమస్యల పరిష్కారం వేదికగా ప్రతిపక్షాలు ఉండాలి, ప్రతిపక్షమే ఉండకూడదు అనే ధోరణిలో పాపం 175 సీట్లు కాదు, 5 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈయన చేసిన నిర్వాహకం వల్ల మొత్తం రాష్ట్రం చిన్నాభిన్నం అయిపోయింది, పరిపాలన కుంటుపడిపోయింది, అవినీతి అక్రమాలు పెరిగిపోయినాయి, హత్యలు మానభంగాలు నిత్యకృత్యమైపోయినాయి. ఏమీ లేని దిశా చట్టం అట. దిశా చట్టం అమల్లో లేదు. అసలు దిశా చట్టం పాస్ కాల. దిశా చట్టం ద్వారా ఎంతమందికి శిక్షలు వేసావో చెప్పు, ఎంతమంది శిక్షలు వేసారు? ఆఖరికి నీ ఎంఆర్ఓనే హత్య చేస్తే దిక్కులేదు. భూదందాల్లో విశాఖపట్నంలో మేము మొదటి నుంచి వస్తున్నాం. విశాఖపట్నం కేంద్రంగా రాష్ట్రానికి సంపదను దోచుకోవడంలో విస్తృతమైన విధానాలు వెళ్ళిపోతున్నారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారి సారథ్యంలో తాడేపల్లి ప్యాలెస్కి నిత్యం ట్రక్కుల కొద్దీ డబ్బు వెళ్ళిపోతుంది. ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా, లేని మాఫియా లేదు. ప్రజల హక్కులు కూడా హరిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా లేదు, పరిపాలన సజావుగా లేదు. ఒకవైపు శాంతి భద్రతలు క్షీణించిపోతూ ఉన్నాయి. రాక్షస మొక్కలు వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలో రోడ్డు మీద ప్రజలనే భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి వచ్చింది. దీన్ని ఎదిరిస్తాం. ఈరోజు వాయిదా తీర్మానం దేని మీద ఇచ్చారు? అలాగే బీఎస్సీ సమావేశంలో 4 రోజులు మాత్రమే అసెంబ్లీ నిర్వహిస్తారంటూ కూడా నిన్న బీఎస్సీ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఒక్కరోజైనా సరిగా చర్చిస్తే కదా, ఎన్ని రోజులు పెట్టాడు అనేది కాదు. అసలు మొత్తం ఈ 5 ఏళ్లలో ఎన్ని రోజులు పెట్టాడో, ఎన్ని నిమిషాలు పెట్టాడో మాట్లాడటానికి అవకాశం ఇచ్చాడు లెక్కేయాలి.
ప్రతిపక్షానికి మైక్ ఇచ్చాడా మాట్లాడినిచ్చాడా అనేది ఒకసారి లెక్కేయాలి. అసలు ప్రతిపక్షానికే అవకాశం అని దౌర్భాగ్య ప్రభుత్వం ఉంటే అంత ఊడితే అంత. ప్రధానంగా ఏదైతే అసెంబ్లీకి సంబంధించి లోపల కనీసం ప్రతిపక్షాలకు మైక్ కూడా ఇవ్వట్లేదు అంటూ కూడా ఆయన బుచ్చయ్య చౌదరి చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు ధరల దాని మీద కూడా ఒక వాయిదా తీర్మానం ఇచ్చినట్టు కూడా ఆయన తెలిపించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు ఏదైతే నెరవేరో దానిపైన నిరసన తెలియజేసుకుంటూ అసెంబ్లీకి వెళ్తామంటూ బుచ్చయ్య చౌదరి చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సాయితో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.